హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, దత్తాంశ భిన్నం 0.5650లో వ్యవధి మరియు అవధిలు వరుసగా. సో ఇది బార్క్ అంటే లైన్ ఉంటుందండి పైన, దీన్ని మనం బార్ అని చెప్పి చదువుతాం, బార్ అని చెప్పి డినోట్ చేస్తాం. 2.36 బార్ అని చెప్పి దీన్ని చదువుతాం. సో ఈ బార్కి సంబంధించిన క్వశ్చన్స్ లో వ్యవధి మరియు అవధిలు రెండు ఉంటాయండి. సో వ్యవధి అంటే ఈ బార్ కింద ఉండే నంబర్స్ ఏమున్నాయి, 36 అనేది వ్యవధి సంబంధించింది. అవధి అంటే ఈ బార్ ఎన్నిటి పైన ఉంది అంటే మొత్తం 2 అంకెల పైన ఉంది. సో అవధి అనేది 2 అండి. సో ఇట్లా క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలిగితే ఇక్కడ మనకి వ్యవధి ఫస్ట్ ఇచ్చాడు. వ్యవధి అంటే లైన్ కింద ఎన్ని ఉన్నాయి, 5650 వ్యవధి అండి. అవధి అంటే ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, మొత్తం 4 నెంబర్స్ ఉన్నాయి. సో మనం అవధి 4గా డినోట్ చేస్తాం. సెకండ్ క్వశ్చన్, అతి సమీప పూర్వగామి సంఖ్య ఈ క్రింది వాటిలో కనుగొలేం. అంటే క్రింది వాటిలో దేనికి అతి సమీప పూర్వగామి సంఖ్య ఉత్తరగామి సంఖ్య రెండు ఉంటాయండి. అంటే పూర్వపదం తర్వాత పదం, ఈ రెండిట్లలో అంటే పూర్వగామి సంఖ్యను ఈ క్రింది వాటిలో దేనికి కనుక్కోలేం. సో చూద్దామండి ఒకసారి. సహజ సంఖ్యలో అంటే ఎంతో చూపిస్తాం మనం. ఎంతో చూపించినప్పుడు 1 2 3 4 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటాయండి. సో ఇక్కడ పూర్వగామి సంఖ్య అంటే ప్రీవియస్ నెంబర్, లైక్ 3 కంటే ముందు 2 ఉంటుంది, 4 కంటే ముందు 3 ఉంటుంది, 10 కంటే ముందు 9 ఉంటుంది. సో ఇక్కడ మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది ఆన్సర్ కాదు. పూర్ణ సంఖ్యలు అంటే 0 నుంచి స్టార్ట్ అవుతాయండి. పూర్ణ సంఖ్యలు W 0తో స్టార్ట్ అయితే 0 1 2 3 4 ఇన్ఫినిటీ. సో ఇక్కడ కూడా నెక్స్ట్ నెంబర్ కానీ ప్రీవియస్ నెంబర్ కానీ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అది కూడా ప్రాబ్లం కాదు. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలను మనం P/Q ఫామ్ అండి, P/Q ఫామ్. సో ఇక్కడ మనం దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయలేం. లైక్ 2/3 తర్వాత ఏమొస్తాం మనం ఎగ్జాక్ట్ గా చెప్పలేం. 2/3 కంటే ముందు కూడా ఎగ్జాక్ట్ గా ఏముంటుందో మనం చెప్పలేం, పాయింట్లలో వస్తుంది కాబట్టి దాన్ని మనం డిఫైన్ చేయలేం. అండ్ పూర్ణాంకాలు అంటే ఇంటీజర్స్, ఇక్కడ కూడా మనకి ఇన్ఫైనైట్ నుంచి మొదలు పెడితే -1 0 1 2 ఉంటుంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ప్రీవియస్ నెంబర్ చెప్పచ్చు. సో మనం ఎక్కడ చెప్పలేమంటే ఓన్లీ అకర్ణీయ సంఖ్యలలో మాత్రమే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము. థర్డ్ క్వశ్చన్, 0కు గుణకార విలోమం అంటే మనకు తెలిసిన కాడికి 2 ఉంటే 1/2 చేస్తే 1 వస్తుంది. ఎందుకు 2 2 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సో ఇట్లా 2కి 1/2 అనేది గుణకార విలోమం. అంటే ఒక నంబర్ ఉన్నప్పుడు మల్టిప్లికేషన్ ఇంకో నంబర్ తో చేస్తే ఈక్వల్ టు 1 రావాలి. సపోజ్ ఇప్పుడు మనకి 24 అనే నంబర్ ఉంది, దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, ఇంటూ 1/24. ఈ 1/24 అనేది దీనికి గుణకార విలోమం. అదే విధంగా -3 ఉంది, దీనికి గుణకార విలోమం ఏమవుతుంది, -1/3. అప్పుడు -1/3 అంటే 3 గెట్ క్యాన్సల్, మైనస్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ 1 అంటే మనకు ఆన్సర్ 1 రావాలి. సో దీన్ని మనం ఇంటూలో అంటే P/Q ఫామ్, లైక్ ఇప్పుడు 2/3 ఉంది, దీనికి గుణకార విలోమం ఏమైతే అంటే 3/2 అవుతుంది. సో ఏదో ఒక నంబర్ తీసుకుంటే ఇంకో నంబర్ ఏదైతే ఉంటుందో అదేంతో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ 1 రావాలి. ఈ విధంగా వస్తే దాన్ని మనం గుణకార విలోమం అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అయితే క్రింది వాటిలో దేనికి ఉండదు అని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మనం గమనిస్తే 0కి ఉంటుందా ఉండదా, ఒకటి 0కి గుణకార విలోమం ఏంటి అని అడుగుతుండు. సో యాక్చువల్గా 0కి గుణకార విలోమం ఉండదండి. ఎందుకంటే 0 × 1/0 అని చెప్పేసి మనం రాయలేం. 0 × 1/0 అంటే ఇన్ఫైనైట్ వస్తుందండి. సో దీన్ని మనం రాయలేం కాబట్టి 0కి గుణకార విలోమం ఉండదండి. మళ్ళీ మనం 0 అని చెప్పలేం, 1 అని చెప్పలేం, 0 లేదా 1 అని చెప్పలేం. సో 0కి యాక్చువల్గా గుణకార విలోమం అనేది ఉండదు. ఫోర్త్ క్వశ్చన్, 2 సంఖ్యల లబ్ధం ఒకటైతే ఆ సంఖ్య మరొక సంఖ్యకు, ఇంత ముందుకు చేసిన క్వశ్చన్ అండి. 2 సంఖ్యల లబ్ధం ఒకటైతే x × 1/x. సో ఈ సంఖ్యకి ఏమవుతుంది, గుణకార విలోమం అవుతుంది. ఇంతకుముందు చేసినాం కదండి. ఇక్కడ లబ్ధం అంటే గుణకార విలోమం, మొత్తం అంటే సమ్ అండి. మొత్తం అని చెప్పి మెన్షన్ చేసినప్పుడు అది సంకలన విలోమం అవుతుంది. సంకలన విలోమం అవుతుంది. సో లబ్ధం అంటే గుణకార విలోమం, మొత్తానికి అంటే సంకలన విలోమం ఎప్పుడు వస్తుందండి, ఇప్పుడు 3 ఉంటే సంకలన విలోమం -3, 24 ఉంటే -24. సో వీటి మొత్తం 0 కావాలి. 0 అయితే సంకలన విలోమం. అండ్ ప్రోడక్ట్ కనుక
1 అయితే దాన్ని మనం గుణకార విలోమం అంటాం. అంటే లబ్ధము ఒకటైతే గుణకార విలోమం, సమ్ అనేది 0 అయితే సంకలన విలోమం అండి. ఈ 2 పాయింట్లకు తేడా ఉంటుంది. ఇవి రెగ్యులర్గా అడుగుతూ ఉంటాడు. ఇది నంబర్ సిస్టమ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది నిజం కాదు? సో ఫాల్స్ స్టేట్మెంట్ అండి. ఏది నిజం కాదు అనేది ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ అంటే ఇంటీజర్స్, జెడ్లో గుణకార తత్సమం ఉన్నది. అఫ్ కోర్స్ జెడ్ అంటే ఇంటీజర్స్, లైక్ ఇప్పుడు మనం ఇంటీజర్స్ అంటే -∞ నుంచి మొదలు పెడితే +∞ వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక నంబర్ తీసుకుంటే దీనికి గుణకార తత్సమం, గుణకారం పరంగా తత్సమం అంటే ఎగ్జిస్ట్ అవుతుందండి. +1 తీసుకుంటే ఆటోమేటిక్గా గుణకారం పరంగా తత్సమం అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. డబ్ల్యూ అంటే హోల్ నంబర్స్, హోల్ నంబర్లో గుణకార తత్సమం ఆటోమేటిక్గా ఉంటుందండి. ఎన్ అంటే సహజ సంఖ్యలు, స్టార్టింగ్ ఫ్రమ్ 1 2 3 అని తీసుకుంటాం. ఇందులో సంకలన తత్సమం ఉంది అంటుండు. సంకలన తత్సమం అంటే 0 అండి. సంకలన తత్సమం 0, గుణకార ఇది నోట్ చేసి పెట్టుకోండి. సంకలన తత్సమం ఈక్వల్ టు 0, గుణకార తత్సమం ఈక్వల్ టు 1 అండి. సో సంకలన తత్సమం ఉంటుంది అని చెప్తుండే ఇక్కడ సహజ సంఖ్యల. యాక్చువల్గా సహజ సంఖ్యలు 1 తోటి స్టార్ట్ అవుతాయండి, 0 అనేది ఉండదు. ఇట్లా ఉంటుందని మనం డబ్ల్యూ హోల్ నంబర్స్ అంటాం. సో 0 అనేది ఉండదు కాబట్టి తత్సమం ఈ స్టేట్మెంట్ తప్పండి. సహజ సంఖ్యలలో సంకలన తత్సమం ఉంది అని చెప్పి మెన్షన్ చేసిండు, ఉండదండి. ఎందుకంటే సహజ సంఖ్యలు స్టార్టింగ్ ఫ్రమ్ 1 to 3 అండి. సో ఆ విధంగా మనం ఆ ఆన్సర్ని 3గా డిఫైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 4√3 - 3√12 + 2√75 ఈక్వల్ టు అని చెప్పి అడుగుతున్నాడు. సో ఇక్కడ √3 అనేది కీవర్డ్, ఎందుకంటే ఆప్షన్లో కూడా అన్నింటిలో √3 ఉంది కాబట్టి క్వశ్చన్ మొత్తం రూట్స్లో కన్వర్ట్ చేసుకుంటే 4√3 అలాగే ఉంటుంది, -3√12. √12ని 4 into 3 రాసుకోవచ్చు. 4 into 3 12. ఈ యొక్క 4 రూట్ నుంచి బయటకు వస్తే 2 అవుతుందండి. సో 3 into 2 6√3. ఏం చేస్తున్నాం మనం? 12ని 4 into 3 రాసుకుంటున్నాం. 4ని రూట్ నుంచి బయటకు తీసుకొస్తే 2 బయటకు వస్తుంది. 2 into 3 4 అండి. 2 into 3 6 అండి. 6√3 ప్లస్ 75ని 25 into 3 రాసుకోవచ్చు. ఈ 25 అంటే 5². రూట్ నుంచి బయటకు వస్తే 5. 5 into 2 10. 10√3. సో ఇక్కడ మనకు అన్ని కూడా √3లో కట్ చేస్తాయి. ఇప్పుడు 4 + 10 14 - 6 విచ్ ఇస్ ఈక్వల్ టు 8√3. 8√3 ఎన్నో ఆప్షన్ అండి? 8√3 ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 అండి. ఈ మొత్తం కూడా సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్, 4th root of 81 - 8 3rd root of 261 plus 15 5th root of 32 plus 225. సో 4th root 3rd root 5th root పెద్దగా కనబడితే చూడడానికి యాక్చువల్గా రూట్ డెఫినేషన్ మనకు తెలియాలి. √3 అంటే 3/1/2. ఈ విషయం తెలుసుకోండి. అట్లే ఇక్కడ 3 3rd root ఉంటే ఇక్కడ 1/3 అవుతుంది. ఇక్కడ 4th root ఉంటే 3⁴1/4 అవుతుంది. ఈ విషయం ఒకటి తెలిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనకి 81 4th root of 81 అంటే 4th root of which means 81 to the power of 1/4. 81 to the power of 1/4 minus 8 into 216 to the power of 3rd root అంటే 1/3 plus 15 into 32 5th root అంటే 1/5 అండి ప్లస్ 225 స్క్వేర్ రూట్ అంటే 1/2 స్క్వేర్ రూట్ అంటే 1/2. ఇప్పుడు చూడండి ఒకసారి ఈక్వల్ టు 81 అంటే 3 to the power of 4 whole to the power of 1/4. ఎందుకంటే 3 square 9 3 square 9 9 into 9 81 అండి మైనస్ 8 into 216 అంటే 6 క్యూబ్ అండి. అందుకే మనకి కొన్ని నెంబర్స్ రావాలని చెప్పన్నాం. ఏంటి 1 to 10 క్యూబ్స్ 1 to 30 స్క్వేర్స్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే ఈ క్వశ్చన్స్ ఇంత టైం తీసుకోదండి, ఫాస్ట్గా చేసేయచ్చు. 32 అంటే 2/5 అండి 2/5 whole to the power of 5 ప్లస్ 225 అంటే 15 స్క్వేర్ whole to the power of 2. 2కి 2 గెట్ క్యాన్సిల్, 5కి 5 గెట్ క్యాన్సిల్, 3కి 3 గెట్ క్యాన్సిల్, 4కి 4 గెట్ క్యాన్సిల్. రిమైనింగ్ 3/1 అంటే 3 అండి మైనస్ 8 into 6/1 అంటే 48 ప్లస్ 15 into 2 30 ప్లస్ 15 అండి 15 ప్లస్ 30 45 ప్లస్ 3 48 మైనస్ 48 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. 0 ఎక్కడ ఉందంటే ఆప్షన్ నెంబర్ 2. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 185 63 78 అనేది ప్రధాన సంఖ్యన, సంపూర్ణ వర్గమా, సంపూర్ణ వర్గ సంఖ్య కాదా, ఏది కాదా? ఒకసారి గమనించండి. ఇక్కడ ప్రధాన సంఖ్యన కాదా అంటే చాలా పెద్ద నెంబర్ అండి, ఫైండ్ అవుట్ చేయడం కష్టం. సంపూర్ణ వర్గమా పెద్ద కష్టమే, సంపూర్ణ వర్గ సంఖ్య కాదా ఇది కష్టమే. ఇంకొక విషయం గమనిస్తే ఇక్కడ రెండిట్ల ఆన్సర్ ఉందండి.
అవుతుందా కాదని అడుగుతుండు. అయితే అవుతుంది లేకపోతే కాదు. సో మనకు ఆప్షన్స్ 1 and 4 కూడా పనికిరాదండి. క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి, ఒక్కసారి మైండ్ పెట్టి ఆలోచించాలి. ఇక్కడ క్వశ్చన్ ఏమంటుండు, సంపూర్ణ వర్గమా సంపూర్ణ వర్గం కాదా. అయితే ఒక నంబర్ అనేది సంపూర్ణ వర్గ సంఖ్య అవుతుంది లేకపోతే సంపూర్ణ వర్గ సంఖ్య కాదు. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుంది. సో 1 ఆప్షన్ 4th ఆప్షన్ కూడా మనం చెక్ చేయని అవసరం లేదు. ఈ యొక్క క్లారిటీ ప్రతి క్వశ్చన్ పైన కొంచెం ఫోకస్ చేసి నేర్చుకోండి. సంపూర్ణ వర్గ సంఖ్య కాదు, అవుతుందా కాదా, అయితే అవుతుంది లేకపోతే కాదు, రెండింటిలో ఏదో ఒకటి మాత్రం కరెక్ట్ అవుతుంది. సో ఇది తప్పు ఇది తప్పండి. సో ఇప్పుడు మనకి సంపూర్ణ వర్గమా కాదా ఈ విషయం తెలుసుకోవాలంటే ఇక్కడ ఎంత ఉందండి, 8 ఉంది. ఏ నెంబర్కైనా చివరి అంకె 8 అయితే అది సంపూర్ణ వర్గం కాదు, అది సంపూర్ణ వర్గం కాదు. సో నాట్ ఓన్లీ 8, ఒక నంబర్కి అంటే లాస్ట్ నంబర్ 2 3 7 8 2 3 7 8 ఉంటే ఆ నంబర్ ఎప్పుడూ సంపూర్ణ వర్గం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 262 తీసుకుంటే లాస్ట్ నెంబర్ 2 ఉంది కాబట్టి సంపూర్ణ వర్గం కాదు. మొత్తం చెక్ చేయండి. నేను ఇక 2 6 6 3 ఉంటే లాస్ట్ నెంబర్ ఏముంది 3 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. 1 7 7 7 ఈ లాస్ట్ నెంబర్ 7 ఉంది కాబట్టి ఇది కూడా సంపూర్ణ వర్గం కాదు. అదేవిధంగా 1 8 5 ముందు ఎంత ఉండదు, మనకి లాస్ట్ నెంబర్ ఇంపార్టెంట్. లాస్ట్ నెంబర్ 8 ఉంటే సంపూర్ణ వర్గం కాదు. ఎందుకు కాదు ఒకసారి చెక్ చేద్దాం. 1 స్క్వేర్ ఉంటే లాస్ట్ నెంబర్ ఏమొస్తుంది 1 వస్తుంది. 2 స్క్వేర్ ఉంటే 4 అండి. 3 స్క్వేర్ ఉంటే 9, 4 స్క్వేర్ ఉంటే 16 బట్ లాస్ట్ నెంబర్ ఎంత 6 అండి. ఇప్పుడు 5 స్క్వేర్ ఉంటే 25 లాస్ట్ నెంబర్ 5, 6 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 6, 7 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 49 అంటే 9 అండి. 8 స్క్వేర్ 64 లాస్ట్ నెంబర్ 4, 9 స్క్వేర్ 81 లాస్ట్ నెంబర్ 1 అండ్ 10 స్క్వేర్ లాస్ట్ నెంబర్ 0 అండి. ఇప్పుడు గమనించండి ఒకసారి 6 5 6 9 4 1 0. సో ఇక్కడ మనకు కనబడే నెంబర్స్ ఏంటి 2 1 3 1 7 1 8 1. సో 2 3 7 8 అనేది ఏ నెంబర్కి అయితే చివరిగా ఉంటాయో అది ఎప్పుడు కూడా పరిపూర్ణ వర్గం, ఐ మీన్ సంపూర్ణ వర్గం కాదు. సో ఇక్కడ 2 రకాల లాజిక్స్ ఉన్నాయండి. ఫస్ట్ లాజిక్ ఏంటంటే సంపూర్ణ వర్గం అవుతుందా కాదా, రెండింటిలో ఏదో ఒకటి కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 4 and 1 మనం ఎలిమినేట్ చేసినాం. మిగిలిన వర్గమా కాదా అంటే లాస్ట్ నెంబర్ని చూసుకుంటున్నాం. లాస్ట్ నెంబర్ అనేది 8 ఉంది, యాజ్ వెల్ యాజ్ 8 ఉంటే ఇప్పుడు ప్రధాన సంఖ్య కూడా కాదండి. ఎందుకంటే ఏంటిది ఇది సరి సంఖ్య. సరి సంఖ్య చివరిలో ఉంటే ప్రధాన సంఖ్య అవుతుందా కాదు. ఒకవేళ ఆ విషయం తెలియకపోయినా ఈ లాజిక్ మనకు అర్థం కాకపోయినా కానీ చివరి నెంబర్ 8 ఉన్నప్పుడు అది ప్రధాన సంఖ్య అవుతుందా కాదు, ఎందుకు అది సరి సంఖ్య కాబట్టి. సో ఫస్ట్ ఆప్షన్ తప్పు. సంపూర్ణ వర్గం కూడా కాదు, ఎందుకు కాదు ఇది 8 కాబట్టి. 8 ఉంటే సంపూర్ణ వర్గం ఉండదు కాబట్టి. సో 8 సంపూర్ణ వర్గం కాదు, ప్రధాన సంఖ్య కాదు. సంపూర్ణ వర్గం కాదు అంటేనే థర్డ్ ఆప్షన్, అదే ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇటువంటి క్వశ్చన్స్కి వేరే ఫార్ములాస్ ఏమి ఉండవండి, అనలైజ్ మాత్రమే చేసుకోవాలి మనం. నెక్స్ట్ క్వశ్చన్, 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య. దీనికి కొంచెం మెథడ్ ఉంటుందండి. 5 అంకెల సంఖ్యలలో గరిష్ట సంపూర్ణ వర్గ సంఖ్య. 5 అంకెల గరిష్ట సంఖ్య ఎంత, అన్ని 9 అండి. 5 9 రాస్తే గరిష్ట వర్గ సంఖ్య. సో దీనికంటే ఇది పరిపూర్ణ వర్గమా కాదా అని ఎట్లా చెప్తుంది అంటే మనకు వర్గ సమీకరణం కనుక్కోవడానికి మెథడ్ ఉంది కానీ ఆ మెథడ్ ఫాలో కావాలి ఇక్కడ. సో లాస్ట్ నుంచి 2 నెంబర్లు లాస్ట్ నుంచి 2 నెంబర్లు రాసుకుంటున్నాం. రిమైనింగ్ ఎంత ఉంటుంది 9. 9 అంటే 3 ముళ్ళ 9 అండి. 3 into 3 9 పోతే రిమైనింగ్ 2 నెంబర్స్ ఏంటి 99 రాసుకుంటున్నాం. ఇక్కడ 3 తోటి 3ని యాడ్ చేస్తాం, అప్పుడు 6 అవుతుందండి. సో 6 పక్కన ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్కు ఇది మ్యాచ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 61 1s బిలో 61, 62 2s 126, దట్ ఈస్ మోర్ దెన్ 99. సో 99 కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి 62 2s తీసుకోవద్దు, 61 1s తీసుకోవాలి. 61 1s 61, 61 పోతే ఎంత ఉంటుంది 8 3 38, లాస్ట్ నెంబర్ తీసుకుంటున్నా 99. ఇప్పుడు 61 + 1 62. ఇక్కడ మనం ఒక నెంబర్ పెడితే ఆ నెంబర్ తోటి దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ 38 ఉంది. 38 అంటే ఇండికేట్స్ 600 అంటే 6 దాకా పోవచ్చండి. 66 6 to 6 into 6 ఇంత వస్తుంది ఒకసారి చూద్దాం. 6 to 6 into 6, 6 6 36, 6 2 12 plus 12 plus 3 15, 6 6 36 plus 1 37, 56. సో ఇక్కడ మనం 6 పెట్టేయచ్చు. సో రిమైనింగ్ 3 4 1 143 మిగిలిందండి. సో మనకి 316 స్క్వేర్కు 143 కలిపితే ఈ నెంబర్ వస్తుంది. సో మనకు దానికంటే ముందు పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే 316, విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 316 స్క్వేర్ ఎంత ఆ విషయం తెలియాలి. ఇప్పుడు మనకి 316 స్క్వేర్ అనేది ఎట్లా తెలుస్తుంది అంటే ఈ నంబర్ ఉంది కదండి 5 9 మైనస్ 143 చేసేద్దాం. 6 9 - 6 5 143 తీసేస్తే 8 అండి. 99 856 99
856 ఫస్ట్ ఆప్షన్ అండి. 99 846 అనేది విచ్ ఈజ్ ఈక్వల్ టు 316 స్క్వేర్. 316 స్క్వేర్ ఈక్వల్ టు 99 846. ఈ క్వశ్చన్ చేయడానికి యాక్చువల్గా నాకు ఎక్కువ టైం పట్టదండి, ఎందుకంటే నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే తక్కువ టైంలో చేస్తున్నారు. ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి కొంచెం మెల్లగా చెప్తున్నాను అంతే. సో మీరు కనుక ఈ క్వశ్చన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ అంటే 4-5 నెంబర్ తీసుకొని స్క్వేర్ రూట్ లాజిక్ ఫైండ్ అవుట్ చేస్తే తర్వాత ఇంత టైం తీసుకోదండి. విత్ ఇన్ 1 minute లోపల మనం చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పైథాగరస్ స్థిరకం కానిది. పైథాగరస్ స్థిరకం కానిది అని అంటుండండి. సో పైథాగరస్ స్థిరకం అంటే పైథాగరస్ స్థిరం ప్రకారం మనకు కర్ణము స్క్వేర్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. కర్ణము స్క్వేర్ అంటే పెద్దగా ఉంటుంది, మిగతా రెండింటికంటే పెద్దగా ఉంటుంది. సో పెద్ద నెంబర్ ఏంటి? 5. 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? 5 స్క్వేర్ ఎంత? 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేరా కాదా? అవునండి. 5 స్క్వేర్ 25, 9 ప్లస్ 16 విచ్ ఇస్ ఈక్వల్ టు 25 ఈక్వల్ టు 25. సో ఫస్ట్ వన్ పైథాగరస్ స్థిరాన్ని సాటిస్ఫై చేస్తుంది. సెకండ్ నెంబర్ ఏముంది? 11 60 61. 11 స్క్వేర్ పెద్ద నెంబర్ 61 స్క్వేర్. 61 స్క్వేర్ ఈక్వల్ టు 11 స్క్వేర్ ప్లస్ 60 స్క్వేర్. అఫ్ కోర్స్ వై బికాస్ 121 ప్లస్ 36 00. ఈ ఆన్సర్ ఎంతండి? 37 61. ఎందుకు? ఈ రెండు యాడ్ చేసి ఆటోమేటిక్గా మనకు 61 స్క్వేర్ అంటే 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 61 స్క్వేర్ కనుక్కోవాలంటే 60 స్క్వేర్ ప్లస్ మనకేం కావాలి? 61 స్క్వేర్ కావాలి విచ్ ఇస్ ఈక్వల్ టు 60 స్క్వేర్ ప్లస్ 60 ప్లస్ 61. 60 స్క్వేర్ 3600 ప్లస్ 60 61 121. 36 ప్లస్ 121 37 71. ఇక్కడ కూడా 37 71. 37 61 అండి సార్. 37 61. సో రెండు మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇది కూడా కానిది అడిగిండు. సో ఇది అవుతుంది, ఇది అవుతుంది. నెక్స్ట్ 12 35 37. సో పెద్ద నెంబర్ 37 అండి. సో 37 స్క్వేర్ ఈక్వల్ టు 12 స్క్వేర్ ప్లస్ 35 స్క్వేర్ కాదా? ఇది చెక్ చేయాలంటే ఇప్పుడు 37 స్క్వేర్ అంటే 37 స్క్వేర్ ఎంత అండి? 37 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేద్దామండి. 37 స్క్వేర్ అంటే 37 ఇంటూ 37, 7 7 49, 7 3 21 ప్లస్ 4 25, 7 7 49, 7 3 21 ప్లస్ 4 25, 3 7 21, 3 9 3 3 10 ప్లస్ 11. సో మనకి 9 6 3 1 13 69 వస్తుందండి. ఇది 13 69. 35 స్క్వేర్ అంటే మనం స్క్వేర్ లాజిక్ తెలుసుకున్నాం. 3 తర్వాత 4 వస్తుంది. 4 అంటే 12 25 ప్లస్ 144, 1 ప్లస్ 4 9 6 13 16 13 16. సో ఇది కూడా కాదు. సో రిమైనింగ్ ఆన్సర్ ఎంత? ఇదే అండి. మనం 3 కాదు అని చెప్పి తెలిసినప్పుడు లాస్ట్ కష్టంగా ఆన్సర్ అవుతుంది. మీ కైండ్ ఇన్ఫర్మేషన్ కోసం చెక్ చేద్దాం. 17 స్క్వేర్ 289, 15 స్క్వేర్ 225, 13 స్క్వేర్ 169. ఈ రెండు యాడ్ చేస్తే మనకి నెంబర్ వచ్చేస్తుందండి. 289 ఈక్వల్ టు 15 స్క్వేర్ 225 ప్లస్ 13 స్క్వేర్ 269. సో 5 ప్లస్ 4 లాస్ట్కి 4 వస్తుంది. ఇక్కడ ఎంత ఉంది? 9 ఉంది. సో ఇది త్రికం కాదు. త్రికం కాదు అంటే ఈ నెంబర్ అండి. మిగిలిన 3 కూడా త్రికాలు అవుతున్నాయి. లాస్ట్ నెంబర్ త్రికం కావట్లేదు. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ కానీ మల్టిప్లికేషన్ కానీ ఫాస్ట్గా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఏ లాగ్ ఎక్స్ ఏ లాగ్ ఏబి లాగ్ బివై ఈక్వల్ టు వాట్? ఇక్కడ చూడండి, దీన్ని యాక్చువల్గా లాగ్ ఏ టు ఎక్స్ లాగ్ బి టు ఏ లాగ్ వై టు బి అని చెప్పి చదవచ్చండి మనం. సో అట్లా చదివినప్పుడు మనకి లాగ్ ఇక్కడ ఏ అండి, ఇక్కడ ఏ అండి. సో ఈ ఏ గెట్ క్యాన్సల్. ఇక్కడ బి అండి, ఇక్కడ బి అండి. ఈ బి గెట్ క్యాన్సల్. రిమైనింగ్ మనకి లాగ్ ఎక్స్ వై మిగులుతుందండి. లాగ్ ఎక్స్ వై విచ్ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ ఆప్షన్ అండి. సో ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ పైన ఏ ఉంది. కిందిది పైనది మ్యాచ్ అయినప్పుడు అది క్యాన్సిల్ చేయొచ్చు మనం. సో కిందిది పైనది మ్యాచ్, కిందిది పైనది మ్యాచ్. సో ఇట్లా మనకి ఎట్లా అంటే ఇంకా నెక్స్ట్ ఎన్ని నెంబర్స్ ఉన్నా కానీ క్యాన్సిల్ చేసుకుంటా ఇక్కడ ఫస్ట్ది అండ్ ఇక్కడ లాస్ట్ది మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఫస్ట్ది ఎక్స్ అంటే పైన ఉండాలి, ఇక్కడ లాస్ట్ది వై అది కింద ఉండాలండి. లాగ్ ఎక్స్ కామా లాగ్ ఎక్స్ బేస్ వై అని చెప్పి చేయొచ్చండి. నెక్స్ట్ క్వశ్చన్, లాగ్ ఎక్స్ బై వై లాగ్ ఎక్స్ బై వై మైనస్ జెడ్ ఈక్వల్ టు లాగ్ వై బై జెడ్ మైనస్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ జెడ్ బై ఎక్స్ మైనస్ వై. సో ఇక్కడ ఎక్స్ బై జెడ్ ఈక్వల్ టు వాట్? ఇటువంటి క్వశ్చన్కి మాక్సిమం ఆన్సర్ అయితే 0 or 1 ఉంటుందండి. అయితే 0 or 1 ఉంటుంది. సో ఐదు 0 నా 1 అని చెప్పేసి మనం క్యాలిక్యులేట్ చేద్దామండి. సో ఈ క్వశ్చన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వీటి ఈక్వల్ టు ఏదైనా సమ్ అన్నోన్ వాల్యూస్ అనుకుందామండి. అంటే మనకి ఏమున్నాయండి, విచ్ ఈజ్ ఈక్వల్ టు కే అనుకోండి. సో ఫస్ట్ వన్ ఈక్వల్ టు సెకండ్ వన్ ఈక్వల్ టు థర్డ్ వన్ ఈక్వల్ టు కే అనుకుంటే ఫస్ట్ వన్ ఈక్వల్ టు ఎంత వచ్చిన మనం లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ లాగ్ ఎక్స్ ఈక్వల్ టు కే ఇంటూ వై మైనస్ జెడ్ రాయొచ్చు. నెక్స్ట్ది లాగ్ వై ఈక్వల్ టు కే ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ రాయొచ్చు. అండ్ థర్డ్ది లాగ్ జెడ్ ఈక్వల్ టు కే ఇంటూ ఎక్స్ మైనస్ వై రాయొచ్చు. సో ఈ మూడింటిని యాడ్ చేయండి. విచ్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్
జెడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు k ఇంటూ వై మైనస్ జెడ్ ప్లస్ k ఇంటూ జెడ్ మైనస్ ఎక్స్ ప్లస్ k ఇంటూ ఎక్స్ మైనస్ వై. సో లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ప్లస్ లాగ్ జెడ్, లాగ్ ఎక్స్ వై జెడ్, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి. సో ఎక్స్ వై జెడ్ అనే ఫార్ములా వస్తుంది, లాగ్ ఎక్స్ వై జెడ్. ఇక్కడ కే 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 3 కేసు ఉన్నాయి కాబట్టి కే కామన్ తీస్తున్నా. రిమైనింగ్ ఎంత ఉంటుంది, వై ప్లస్ వై మైనస్ వై గెట్ క్యాన్సల్, మైనస్ జెడ్ ప్లస్ జెడ్ గెట్ క్యాన్సల్, ఎక్స్ గెట్ క్యాన్సల్. సో 0. లాగ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 0. సో లాగ్లో 0 వాల్యూ ఎప్పుడు వస్తుంది, లాగ్ 1 ఈక్వల్ టు 0, లాగ్ 1 ఈక్వల్ టు 0. సో లాగ్ గెట్ క్యాన్సల్, రిమైనింగ్ ఎక్స్ వై జెడ్ ఈక్వల్ టు 1 అండి. చెప్పాను కదా అయితే 0 ఆర్ 1 ఉంటుంది. సో మొత్తం చేసిన తర్వాతనే కన్ఫర్మ్ కావాలి, అయితే 0 లేకపోతే 1 అని చెప్పి డైరెక్ట్గా పెట్టలేము మనము. సో ఇక్కడ మనకి ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్, రవి తన ఇంటి నుండి స్కూల్కి 5 కిలోమీటర్ల వేగంతో గంటకు 5 కిలోమీటర్ల వేగంతో నడిచి వెళ్ళిన 15 నిమిషాలు ఆలస్యం అవుతుంది. సైకిల్పై 7 కిలోమీటర్లు పర్ అవర్ వేగంతో వెళ్తే 5 నిమిషాలు ముందెళ్తున్నాడు. అయితే బడికి ఇంటికి మధ్య దూరం ఎంత? సో దీనికి పెద్దగా థింక్ చేయకుండా చిన్న ఫార్ములా అండి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం అండి, ఇంటూ టైం, దట్ అవర్స్లో ఉండాలి, టైం కూడా అవర్స్లో ఉండాలి, టైం ఇన్ అవర్స్. సో ఈ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైం దట్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 2 స్పీడ్స్ ఉంటాయండి, ఒకటి 5 ఒకటి 7, 5 ఇంటూ 7, 7 ఇంటూ 5 ఇట్లా రాసిన ఏం కాదు. డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ పెద్దది మైనస్ చిన్నది, 7 మైనస్ 5, 7 మైనస్ 5. ఇక టైం అండి, టైము 5 నిమిషాలు, ఇక్కడ 15 మినిట్స్, ఇక్కడ 5 నిమిషాలు. ఈ రెండు కూడా ఒకటి లేటు ఒకటి ముందు. లేటుగా అండ్ ముందుగా వచ్చినప్పుడు రెండింటిని ప్లస్ చేయాలి, 2 లేట్ అయితే మైనస్ చేయాలి, 2 ప్లస్ ఉన్నా మైనస్ చేయాలి. అంటే ఒకటి అపోజిట్, ఒకటి లేట్ అయింది ఒకటి ముందు పోతేనే ప్లస్ చేయాలి, మిగతా 2 కేసులలో కూడా మైనస్ చేయాలి. సో ఇప్పుడు రెండింటిని యాడ్ చేస్తే 15 + 5, ఎందుకు ఇది లేటు ఇది తొందరగా, రెండింటిని యాడ్ చేస్తే 15 + 5 20 అండి. ఇది 20 నిమిషాలు. మనం ఏమన్నాం, గంటల్లో ఉండాలన్నాం, గంటలు అంటే బై 60 చేస్తే గంటలు అయిపోతుంది, ఎందుకంటే ఒక గంటకి 60 నిమిషాలు, 20 నిమిషాలు ఈక్వల్ టు 20 నిమిషాలు బై 60 గంటలు. సో 20/60 గంటలు అని చెప్పి రాయొచ్చు. 0 0 3 1s 2 1s 2 3s. నెక్స్ట్ 35/2 × 3 6, 35/6 ఆప్షన్ ఉంది కదండి. పాయింట్స్లోకి మనం వెళ్ళిన అవసరం లేదు. ఇక్కడ 35/6 km/h అండి. ఇప్పుడు వచ్చేది km/h, కిలోమీటర్ గంటకు కిలోమీటర్లలో. సో 35/6. సో ఇక్కడ మనం నేర్చుకున్న ఫార్ములా ఏంటి, ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెంట్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ ఇన్ అవర్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే 7 × 5, డిఫరెంట్ ఆఫ్ స్పీడ్ అంటే 7 - 5, టైం అంటే 20 మినిట్స్ అని తీసుకుంటున్నాం, అంటే రెండింటిని యాడ్ చేస్తున్నాం. ఎందుకు యాడ్ చేస్తున్నాం, ఒకటి మైనస్ ఒకటి ఆలస్యం ఒకటి తొందరగా. ఈ తొందరగా ఆలస్యం అంటే యాడ్ చేయాలి, అంటే అపోజిట్ ఉంటాయి. 2 ఆలస్యం అయితే మైనస్ చేయాలి, 2 ముందుగా వెళ్ళినా మైనస్ చేయాలి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ టైమ్ ఇన్ అవర్స్ అంటే టైం నిమిషాల్లో ఉంటుంది కాబట్టి దాన్ని బై 60 చేస్తే అవర్స్లోకి కన్వర్ట్ అవుతుంది.